నేనైతే మస్తు మంచిగున్నా. మరి మీరు ఎట్లున్నారు? ఈ రోజు నేను ఎగ్ రైస్ తో మీ ముందుకు వచ్చిన. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నోరూరించే ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలనో ఇప్పుడైతే మనం చూసేద్దాం. చలో స్టార్ట్. మరి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బాండిని అయితే పెట్టేసుకొని దాంట్లో కాస్తంత ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కాస్త హీట్ అయినాక ఒక 5-6 ఎగ్స్ అయితే పగలగొట్టుకొని అందులో వేసేసుకోండి. నేను ముందుగానే పగలగొట్టి పక్కన పెట్టుకున్నా, సో దాన్ని అయితే ఇందులో వేసేసిన. ఈ పగలగొట్టి ఇందులో వేసుకున్న ఎగ్లని ఎట్టు కదపకండి, ఇంకా అలాగే ఉంచేసేయండి కొద్దిసేపటి వరకు. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఎగ్లని వేయగానే కలిపేస్తా ఉంటారు, సో అందుకే స్మెల్ వచ్చేస్తుంది. నీచు వాసన రాకుండా ఉండాలంటే ఎగ్ మంచిగా ఉడికేంత వరకు అయితే ఉంచేసేయాలి, దాని అట్లనే వెంటనే కలపొద్దు. నెక్స్ట్ ఇందులో కాస్తంత సాల్ట్ ని, కాస్తంత పసుపుని, కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత మెల్లిమెల్లిగా అంచుల్ని కలిపేసుకుంటూ ఉండాలి. మొత్తం ఒకేసారిగా కలిపేయకండి, నిదానంగా కలిపేసుకుంటూ రండి. వెంటనే ఫాస్ట్ గా కలిపేయడంతో చిన్న చిన్న పీసెస్ లాగా అయితే అయిపోతుంది ఎగ్. స్లోగా కలుపుకుంటూ ఉండడంతో ఈ ఎగ్ పీస్లు అనేవి చాలా పెద్ద పెద్దగా అయితే ఉంటాయి. సో ఇట్లా అయితే మొత్తం కలిపేసుకున్న తర్వాత ఎగ్ కంప్లీట్ గా ఫ్రై అయ్యేంత వరకు, పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇది కంప్లీట్ గా ఫ్రై అయిన తర్వాత దీన్ని అలాగే తీసి పక్కన ఉంచేసేయండి. ఇంకా నెక్స్ట్ ఇందులోకి కావాల్సినవి అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ అండ్ క్యాబేజీ, కరివేపాకు, కొత్తిమీర, కొన్ని మిరియాలు అండ్ బిర్యానీ స్పైసెస్. వీటన్నిటినైతే మనకు ఎంత కావాలో అంత తీసుకొని పక్కన పెట్టేసుకొని మంచిగా వాష్ చేసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎగ్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. నేనైతే దీన్ని కూడా తీసి పక్కన పెట్టేస్తున్నా. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చలో మరి ఫస్ట్ స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ అయితే పెట్టేసుకోవాలి. బౌల్ హీట్ అయిన తర్వాత అందులో మనకి ఎంత కావాలిస్తే అంత ఆయిల్ అయితే వేసేసుకుందాం. నేనైతే ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే వేసేసుకున్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో బిర్యానీ స్పైసెస్ అయితే వేసిన. బిర్యానీ స్పైసెస్ అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేనైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసిన. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఇందులో వేసినాం కదా, వేసిన తర్వాత ఒక్కసారి కాస్త అటు ఇటుగా కలిపేసుకోండి. ఆనియన్స్ ని మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే అయితే గనక సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇవి అయితే ఇప్పుడు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఈ ఆనియన్స్ ఇప్పుడు లైట్ బ్రౌనిష్ కలర్ లోకి అయితే వచ్చినాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలను అయితే ఇందులో వేసేస్తున్నా. ఈ పచ్చిమిర్చిలను అయితే ఇందులో వేసిన తర్వాత వీటిని కూడా కాస్త అటు ఇటుగా కలిపేసుకోండి. ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే వెయిట్ చేద్దాం. ఇవి పచ్చిమిర్చిలు కాబట్టి ఫ్రై కావడానికి జరంత టైం అయితే పడుతుంది. ఇందాక మనం వేసుకున్న ఆనియన్స్ తో పాటు ఈ పచ్చిమిర్చిలు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న కరివేపాకును అయితే వేసేసుకుంటున్నా. ఏమైందో ఏంటో గానీ ఈ మధ్య కరివేపాకు అయితే చాలా కరువైపోయిందబ్బా. కరివేపాకు మాకు కుక్కర్లో దొరుకుతుందని మస్తు నిలుగుతుండే కదా నేను ఇంతకు ముందు, అందుకేనేమో అస్సలు ఈ మధ్య అయితే కరువు అయిపోయింది, అస్సలు అయితేనే లేదు. ఇందాక వేసిన కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో క్యాప్సికమ్ అయితే వేసేసుకుంటున్నా. ఈ క్యాప్సికమ్ అయితే చాలా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోండి, పెద్ద పెద్దగా అయితే కట్ చేసుకోకండి, ఉన్న టేస్ట్ మొత్తం దొబ్బి పడేస్తుంది. క్యాప్సికమ్ ఓన్లీ ఒకటి మాత్రమే తీసుకోండి, ఎక్కువ అయితే తీసుకోకండి. ఎక్కువ క్యాప్సికమ్ వేయడంతో కూడా టేస్ట్ అస్సలు మంచిగా కాదు, సో కొంచెం మాత్రమే యూజ్ చేయండి. అండ్ చిన్న చిన్న పీసెస్ గా అయితే కట్ చేసి యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ ముక్కలను అయితే ఇందులో వేసేసినాం కదా, ఒక్కసారి వీటన్నిటిని మంచిగా కలిసేటట్టుగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసేయండి. ఒక 1-2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసేసి ఒక్కసారి మంచిగా కలిపేసుకోండి. వీటన్నిటిని మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయినాయి, మొత్తం మగ్గిపోయినాయి అనుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాబేజీ, ఆ పీసెస్ ని మొత్తం ఇందులో అయితే వేసేసుకోండి. ఈ క్యాబేజీ పీసెస్ ని కూడా మొత్తం ఇందులో అయితే వేసేసుకున్నాక ఒకసారి మంచిగా కలిపేసుకోండి, మొత్తం అంతా కలిసేటట్టు. ఈ రైస్ కి అయితే ముందుగానే రైస్ ని కుక్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనం బగారా రైస్ చేసినప్పుడు వాటర్ ని ఎలా అయితే మెజర్మెంట్ తో తీసుకుంటామో ఈ రైస్ కి కూడా సేమ్ ప్రాసెస్. బియ్యం ని ఫస్ట్ మనం ఎన్ని గ్లాసులు అయితే తీసుకుంటామో ఆ బియ్యం ని బట్టి వాటర్ ని మెజర్మెంట్ తో అన్ని గ్లాసులు అయితే తీసుకోవాలి. అంటే ఒక గ్లాస్ రైస్ కి 2 గ్లాసెస్ వాటర్ అన్నట్టు. నేనైతే ఈ రైస్ చేయడానికి 2 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నా. దీనికి మెజర్మెంట్ తో 4 గ్లాసెస్ వాటర్ అయితే యూజ్ చేసిన. ఈ కుకింగ్ చేయడం మస్తు కష్టం అనుకుంటారు, అంత బ్రహ్మ విద్య అయితే ఏం కాదు. ఇంచుమించు అన్ని రైస్ లో గిట్లనే సేమ్ ప్రాసెస్ అయితే ఉంటాయి కదా మావా. ఇంచుమించు అన్ని సేమ్ గానే యూజ్ చేస్తాం, కానీ ఎక్కడో కొన్ని మాత్రం డిఫరెంట్ గా యూజ్ చేయాల్సి వస్తుంది. గంతే తప్ప పెద్ద బ్రహ్మ విద్య ఇది మస్తు కష్టం అన్నట్టు ఫీల్ అయిపోతారు. వంట చేయడం మాత్రం మస్తు ఈజీయే. నిజమే కదా మావా, ఈజీయే కదా మనకి. మరి మీరేమంటారు? ఓకే మావా, ఇప్పుడైతే మనం మ్యాటర్ లోకి వద్దాం. ఇందాక మనం ఇందులో యాడ్ చేసుకున్న అన్ని ఐటమ్స్ ఫ్రై అయిన తర్వాత ఒక్కసారి అంతా కలిపేసుకొని
నెక్స్ట్ ఇందులో కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని అండ్ కాస్తంత పసుపుని, నెక్స్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి తగినంత కారం ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నా. మన టేస్టీకి సరిపడినంత ఇవన్నిటిని అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇవన్నీ మంచిగా కలిసేటట్టుగా గట్టిగా కలిపేసుకోండి మా. ఇంతకీ మీలో ఎవరైనా కూడా ఈ రైస్ అయితే మీ ఇంట్లో ట్రై చేసినారా? చేస్తే ఇంతకీ మీరు ఎలా చేసినారు? అంటే బగారా రైస్ స్టైల్లో చేసినారా, లేదంటే ముందుగానే రైస్ ని కుక్ చేసుకొని చేసినారా? ఇంతకీ మీరు ఎట్లా చేసినారో నాకైతే కామెంట్ చేయండి. ఓకే మా, ఇప్పుడైతే నేను ఇంకా దీన్ని కలుపుతానే ఉన్నా. మనకు అసలు కలుపుడు అంటే మహాసోకు. ఒక 15 నిమిషాలు అలా వంట అయిపోతే అందులో 10 నిమిషాలు మన కలుపుడే ఉంటది అనమాట. మనం కలిపే కలుపుడికి మామూలుగా ఉండదు అనమాట. స్టైల్ గా తింపుకుంటా వేస్తూనే ఉంటాము. 10 నిమిషాలు వీడియో ఉంటే 5 నిమిషాలు కలుపుడే. ఓకే మా, ఇప్పుడైతే మనం కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని మళ్ళీ తీసి మళ్ళీ ఒక 2 నిమిషాలు కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మీ దగ్గర ఏ సాస్లు ఉంటే ఆ సాసులను అయితే ఇందులో వేసేసుకోండి. ఇందులో నేనైతే ఇక్కడ టమాటా సాస్ ని అండ్ సోయా సాస్ ని అయితే ఇందులో యాడ్ చేస్తున్నా. ఒకవేళ మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్ ని మాత్రం తప్పకుండా వేయండి, టేస్ట్ ఇంకా హైలైట్ చేస్తుంది. నా దగ్గర అన్ని తుస్సైనాయి అనమాట, అయిపోయినాయి. ఇంకా మిగిలిన అయితే గి రెండు ఉన్నాయి కాబట్టి గి రెండుని అయితే వేసిన. ఇంకా వీటన్నిటిని అయితే వేసేసుకున్నాక మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఏంటి కలిపేసుకోండి గట్టిగా. మళ్ళీ ఇంకో మలక వేసుకోండి. దీన్ని వేసుకోండి అంటే ఏంటేంటో అనుకోగలరు, కలిపేసుకోండి గట్టిగా అంటున్నా. వీటన్నిటిని వేసుకున్నాక మంచిగా కలిపేసుకున్నాక ఇవన్నీ కూడా అంతా కలిసిపోయినాక నెక్స్ట్ వచ్చేసి ఏంటి ప్రాసెస్ అంటే, మనం స్టార్టింగ్ లో ఏదో ఏంటో గానీ ఫ్రై చేసి పెట్టుకున్నాం. అబ్బాయి ఏంటది మర్చిపోయా. ఏంటి మర్చిపోయావా? గుర్తులేదా? ఎగ్స్ ని ఫ్రై చేసి పెట్టుకోలే, వాటిని అయితే వేసేసుకున్నా. ఇప్పుడైతే ఈ ఎగ్స్ ని కూడా మంచిగా నేనైతే ఇందులో వేసేసుకున్నా. ముందే చెప్తున్నా, నేనైతే ఈ ఎగ్స్ వేసినాక అడ్డం దొడ్డం అయితే కలపకండి, స్లోగా కలపండి. ఎగ్ పీసెస్ అస్సలు విరిగిపోవద్దు. ఇష్టం వచ్చినట్టు మీరు అడ్డం దొడ్డం లగాయిన్ చేసుకున్నారు అప్పుడు ఎగ్ కంప్లీట్ గా చిన్న చిన్న పీసెస్ లాగా చితికిపోయి ఎగ్ లో రైస్ వేసినట్టు ఉండదు. ఇంకప్పుడు ఆ రైస్ లోనే ఎగ్ వేసినట్టు ఉంటది. యాంద్రమా ఇది ఎగ్ పీసెస్ ఎక్కడున్నాయి ఏంటి అని స్పెట్స్ పెట్టుకుని మరి వెతకాల్సి వస్తుంది. ఓకే మా, ఇప్పుడైతే మనం మ్యాటర్ లోకి వద్దాం. ఈ ఎగ్ పీసెస్ అయితే ఇందులో వేసుకున్నాక నిదానంగా అయితే కలిపేసుకున్నాం కదా. గట్లా కలిపేసుకున్నాక నెక్స్ట్ ఇందులో కొత్తిమీరని అయితే వేసేసుకొని మళ్ళీ నిదానంగా అయితే కలిపేసుకోండి. ఇట్లా అయితే కంప్లీట్ గా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టేసి ఉంచేసేయండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత మూతనైతే తీసేసి అందులో కాస్తంత గరం మసాలాను అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఒక్క మలక పట్టు పట్టేసేయండి. గదేమో పట్టు పట్టండి అంటే జరంత కలిపేసుకోండి అంటున్నామో. ఇట్లా ఒకసారి కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో మనం వాటర్ అయితే యాడ్ చేసుకున్న టైం వచ్చేసింది. ఇక్కడ మెజర్మెంట్ వాటర్ తీసుకోవడం అంటే కొంతమంది పెద్ద టాస్క్ లాగానే ఫీల్ అయిపోతారు. ఎన్ని గ్లాసుల రైస్ కి ఎన్ని గ్లాసుల వాటర్ తీసుకోవాలని చెప్పి కన్ఫ్యూషన్ లో ఉండిపోయి టెన్షన్ అయితే అవుతారు. ఇంత చిన్నదానికి అంత టెన్షన్ ఎందుకు మా? గట్ల ఏం ఉండదు మా, సింపుల్ గా చిటికలో చెప్పేస్తా, ఒక్కసారి ఇక్కడ వినండి. మనం ఎప్పుడు రైస్ ని కుక్ చేసుకున్నా కూడా పాత బియ్యం ని యూజ్ చేస్తే 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాసెస్ వాటర్ ని మెజర్ చేసుకొని తీసుకోవాలి. అదే కొత్త బియ్యం అయితే గనక 1 గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ వాటర్ ఇట్లా మెజర్ చేసుకొని అయితే తీసుకోవాలి. సింపుల్. ఇక్కడ మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఏ గ్లాస్ తో అయితే మనం బియ్యం ని తీసుకుంటామో అదే గ్లాస్ తో వాటర్ తీసుకోవాలి. ఓకే మా, ఇప్పుడైతే మనం మ్యాటర్ లోకి వద్దాం. ఇందాక చూసినారు కదా మావా, నేనైతే కొన్ని మిరియాలను అయితే తీసుకొని వాటిని సన్నగా పౌడర్ లాగా అయితే దంచుకున్నా. పౌడర్ లాగా అంటే అంత సన్నగా ఏం అవసరం లేదు, కచ్చపచ్చగా ఉంచేసేయండి. పొడిని అయితే ఇందులో యాడ్ చేసుకొని మూత పెట్టేసేయండి. ఇంకా నేను ఇక్కడ 2 గ్లాసెస్ రైస్ అయితే తీసుకొని ముందుగానే 4-5 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన ఉంచేసుకున్నా. ఇప్పుడైతే ఇక్కడ ఇదైతే మరిగిపోతుంది కదా బాగా. ఇలా బాగా మరిగించుకున్నాక మనం ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ అంతా కంప్లీట్ గా నేనైతే ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నా. మనం మెజర్ చేసి వాటర్ తీసుకున్నాం కాబట్టి ఈ రైస్ కి వాటర్ కి కంప్లీట్ గా సరిపోతుంది. మీకు ఎక్కడైనా రైస్ కాస్త తేడాగా కొట్టి కొంచెం పలుకు అనిపిస్తుంది అనుకుంటే ఫైనల్ గా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకే మా, ఇప్పుడు మనం మ్యాటర్ లోకి వస్తే ఇక్కడ మనం కంప్లీట్ గా రైస్ అయితే ఇందులో వేసేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ వరకు మంచిగా కలిపేసుకోండి. ఒకసారి ఇక్కడ సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. సాల్ట్ అంతా ఓకే సెట్ అయింది సరిపోయింది అని అనుకున్న వాళ్ళైతే మూత పెట్టేసి ఉంచేసేయండి. ఇంకా లేదు కాస్తంత తక్కువ పడింది అని అనుకున్న వాళ్ళైతే కాస్తంత మళ్ళీ సాల్ట్ ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఉంచేసేయండి. కలిపేసుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఉంచేసిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు అయినాక మూత తీసి ఇలా అయితే చెక్ చేసుకోండి. ఎక్కడి వరకు రైస్ ఉడికిందా అని చెప్పి ఇలా చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టేసి ఉంచేసేయండి. ఇక్కడ ఇంకా చాలా పలుకుగానే ఉంది, ఇంకా రైస్ కంప్లీట్ గా అయితే ఉడకలేదు, అసలు కాస్తంత కూడా ఉడకలేదు. ఇంకా టైం అయితే పడుతుంది. మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసి ఉంచి మళ్ళీ 2 మినిట్స్ అయినాక మూత తీసి అయితే చెక్ చేసుకోండి. కంప్లీట్ గా ఉడికిపోతుంది. ఇంకా ఇక్కడ చూసినట్టయితే మొత్తం కంప్లీట్ గా రైస్ అయితే ఉడికిపోయింది, ఇంకా వాటర్ కూడా ఏమీ లేదు. ఒక్కసారి రైస్ అయితే మొత్తం కలిపేసుకుందాం.
ఇంకేం లేదు మా ఇక కంప్లీట్గా రైస్ అయితే అయిపోయినట్టే. ఫైనల్గా గార్నిష్ అయితే చేసుకోవాలి కొత్తిమీరతో. ఏంటి మా ఇట్లా చూస్తున్నారు? ఈ రైస్ చేసుడు మస్తు కష్టం అనుకున్నారా? అంత సీన్ ఏం లేదండి, అనుకోవడం మాత్రమే కష్టం, అనుకుంటే అన్ని ఈజీ. ఓకే మా ఇప్పుడైతే ఇక్కడ ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఖచ్చితంగా మీరు కూడా ఈ రైస్ని ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్ బాయ్.